గుడ్ ఈవినింగ్ మ్యామ్. వెరీ గుడ్ ఈవినింగ్. యో పిజ్జా. ఓ ఇదేనా 45 minutes లో రావడం అంటే? సారీ మ్యామ్, ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉంది. పిజ్జా వేడిగానే ఉంది. ఓకే కమ్ ఇన్. ఓకే మ్యామ్. పర్వాలేదు రండి. ఓకే మ్యామ్. కీప్ ద పిజ్జా దేర్. సారీ మ్యామ్, పిజ్జా అక్కడ పెట్టు అన్నాను. ఓకే ఓకే Please. అలాగే. వినపడలేదు. వాట్స్ ద బిల్ అమౌంట్? 1 సెకండ్. 435. 1 సెకండ్. ఓకే మ్యామ్. ఈ రోజు మన ప్రత్యేక అతిథిగా ఇంటర్వ్యూ ఆహా. ఇస్తున్నాం. మన ఇండియా నమస్తే అన్న. ఎందుకు ప్రపంచంలోనే పరిచయం వస్తుంది. లకలక నాగవల్లి. టేక్ దిస్. అయ్యో 1000 రూపీస్కి చేంజ్ లేదు మ్యామ్. వచ్చేటప్పుడు చేంజ్ తీసుకొని రావాలి కదా. కరెక్టే మ్యామ్, తొందరలో చేంజ్ తీసుకురావడం మర్చిపోయాను మ్యామ్. సారీ మ్యామ్. వచ్చినప్పటి నుంచి చాలా సారీలు చెప్పినట్టున్నారు. సారీ మ్యామ్. అగైన్ సారీ. ఓ ఓకే 435 కదా. ఎస్ మ్యామ్. 1 సెకండ్. ఓ ఓ మ్యామ్. ఒక నిమిషం. మ్యామ్. ఓ టార్చ్ ఉందా మ్యామ్? నేను బయటికి వెళ్ళి చేంజ్ తీసుకురానా? వద్దు, పైనుంది, నేనే తీసుకొస్తాను. సరే మ్యామ్. ఓ సారీ, లైట్ లేదు కదా, క్యాండిల్ వెలిగిస్తాను. చూపులతోనే తినేసేలా ఉంది మ్యామ్. మీకు చేంజ్ వెతికేలోపు పిజ్జా చల్లారిపోతుంది. గివ్ ఇట్ టు మీ, ఐ విల్ కీప్ ఇట్ ఇన్ హాట్ ప్యాక్. ఓకే మ్యామ్, తీసుకోండి. ఇప్పుడే వస్తా. ఎందుకలా నన్ను తినేసేలా చూస్తుందబ్బా? కరెంట్ లేదు, మేడం చూస్తే ఇలా. ఇల్లేమో భూత్ బంగ్లాలా ఉంది. మ్యామ్, ఏం రెస్పాన్స్ లేదేంటి? మ్యామ్. 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 మ్యామ్, ఆర్ యు ఓకే? మ్యామ్. 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 మ్యామ్, ఎక్కడున్నారు మ్యామ్? మ్యామ్. మ్యామ్.
मैम, 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 अनु, अनु, నెట్వర్క్ లేదు. ప్లీజ్ 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 ప్లీజ్. ఏం చేయాలి? మెసేజ్ మెసేజ్ చేద్దాం. బాడీ లేదేంటి? బాడీ ఏమైంది? హలో, 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 ప్లీజ్ హెల్ప్ మీ. హలో,
హలో 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 స్మిత స్మిత డోర్ తీ స్మిత స్మిత ఓపెన్ ది డోర్ స్మిత స్మిత సార్ 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 వినిపిస్తోందా సార్ వినిపిస్తోందా సార్ హలో సార్ 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 వినిపిస్తోందా సార్ ఎవర్రా నువ్వు స్మిత ఎక్కడా సార్ ఆమె సార్. ఫోన్ నీ దగ్గర ఎందుకుందిరా సార్ సార్ నేను పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వచ్చాను సార్ అసలు నువ్వెవర్రా సార్ ఇక్కడ మేడం ఎవరు అడిగేది నిన్నే చెప్పరా సార్ నేను పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వచ్చాను సార్ పిజ్జా డెలివరీ చేయడానికి వచ్చావా నువ్వు అవును సార్ అవును సార్ కథలో చెప్తున్నావేంట్రా సార్ లేదు సార్ మీరిద్దరూ కలిసి నేను ఊళ్ళో లేననుకున్నారా ఎక్కడ్రా అది తీయరా డోరు సార్ ఈ డోర్ లోపల నుంచి లాక్ అయింది సార్ సార్ ఎంత ట్రై చేసిన ఓపెన్ అవ్వట్లేదు సార్ సార్ ఎలా తీయాలి సార్ దానికి చెప్పరా తాళం లోపల కీ పెట్టి తిప్పమని సార్ సార్ మేడం ఎవరో చంపేశారు సార్ ఏంటి చంపేశారా అవును సార్ అవును సార్ ఏంట్రా అది నువ్వు కలిసి స్టోరీస్ చెప్తున్నారా నా కొడక డోర్ బద్దలు కొట్టి లోపలికొచ్చానంటే నీకు చావు గ్యారంటీ నేను చెప్పేది నిజం సార్ అది నా భార్య అని కూడా చూడండి నా కొడక నువ్వెంత పోటుగాడువైనా సరే ఈ రోజు నా చేతులు చేస్తారా అయ్యో ప్లీజ్ సార్ నేను చెప్పేది వినండి సార్ సార్ ముందు డోర్ తీరా దొంగ నా కొడక రే ఇందాక నుంచి నేను చెప్పేది వినిపించుకోవట్రా దున్నపోతా చెత్త నా కొడక లోపల నా కొడక సార్ సారీ సార్ సారీ సార్ 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 దయచేసి నేను చెప్పేది కొంచెం వినిపించుకోండి సార్ చెప్పు సార్ నేను ఇక్కడికి పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వచ్చాను సార్ కావాలంటే బయట నా బైక్ ఉంది చూడండి సార్ 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 ఉందా సార్ ఉంది చెప్పు నేను పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వచ్చాను సార్ మేడమే ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు సార్ చేంజ్ తీసుకొస్తానని మేడం పైకి వెళ్ళారు నేను చాలాసేపు వెయిట్ చేశాను సార్ రాలేదు తర్వాత నేను పైకి వెళ్ళి చూశాను సార్ ఎవరు మేడంని చంపేశారు సార్ ఏంటి చంపేశారా కొంచెం సేపటి తర్వాత మళ్ళీ చూస్తే డెడ్ బాడీ కనిపించలేదు సార్ ప్లీజ్ లోపల ఎవరు ఉన్నారు సార్ సార్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ సేవ్ మీ సార్ ఓకే ఓకే నువ్వు ఒక పని చెయ్యి ముందు డోర్ తీ సార్ సార్ లోపల నుంచి అన్ని డోర్స్ లాక్ అయిపోయాయి సార్ ఎలా తీయాలి సార్ నేను చెప్పేది విను హాల్లో టీవీ ఉంటుంది ఆ టీవీ కింద డ్రాయర్ ఉంటుంది ఆ డ్రాయర్ లో కీ ఉంటుంది వెళ్ళి తీసుకురా ఎస్ సార్ చూస్తాను సార్ డ్రాయర్ కనిపించిందా వెతుకుతున్నాను సార్ చూసావా ఒక్క నిమిషం సార్ దొరికిందా కీ వెతుకుతున్నాను సార్ చెప్పరా రేయ్ సార్ కీ లేదు సార్ లేకపోతే పక్కన డ్రాయర్ లో చూడరా చూస్తాను సార్ దొరికిందా చూస్తున్నాను సార్ అక్కడ ఒక బౌల్ ఉంటుంది చూడు బౌల్ బౌల్ కనబడడం లేదు సార్ సార్ ఒక్క నిమిషం కనిపించిందా లేదు సార్ లేదు సార్ కనబడడం లేదు సార్ సార్ ఇక్కడ లేదు సార్ ఓపెన్ చెయ్యి మెట్లకి పైకి వెళ్ళు మీదికా సార్ వెళ్ళావా వెళ్తున్నాను సార్ వెళ్తున్నాను ఎంతసేపు వెళ్తున్నాను సార్ సార్ వెళ్తున్నాను ఎక్కడున్నావు పైకి వచ్చాను సార్ అక్కడ రైట్ సైడ్ లో ఒక రూమ్ చూడు సార్ ఓకే సార్ ఆ ఫస్ట్ రూమ్ ఫస్ట్ కనిపించింది సార్ రూమ్ లోపలికి వెళ్ళు ఆ రూమ్ లోపలికి వెళ్ళు వెళ్తున్నాను సార్ వెళ్ళావా అక్కడ టాయిలెట్ పక్కన వార్డ్రోబ్ ఉంది చూడు టాయిలెట్ ఒక నిమిషం సార్ వెళ్ళావా అక్కడ ఒక డ్రాయర్ ఉంది చూడు కనిపించింది సార్ అందులో ఫస్ట్ డ్రాయర్ ఓపెన్ చెయ్యి ఫస్ట్ ఓపెన్ చేశాను సార్ ఏముంది ఏముంది గన్ను సార్ ఆ గన్ను కింద ఒక క్లాత్ ఉంది ఆ క్లాత్ కింద కీ ఉంటుంది తీసుకుంటారా కీ ఉందా దొరికిందా దొరికింది కానీ చాలా కీస్ ఉన్నాయి సార్ అందులో బ్లాక్ కలర్ కీ చైన్ ఉన్న కీస్ ని తీసుకుని త్వరగా రారా తీసుకున్నావా ఏమైందిరా సార్ సార్ దొరికింది సార్ దొరికింది త్వరగా రారా వస్తున్నా సార్ తీరా డోర్ త్వరగా తీరా వచ్చేసాను సార్ వచ్చేసాను సార్ సార్ ఓపెన్ కావట్లేదు సార్ సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు
గన్యమైంది. గన్ ఇక్కడే ఉండాలి. రేయ్, ఎవరా అది? రేయ్, ఎవరా నువ్వు? రేయ్, తమ్ముంటే బయటికి రారా. రేయ్, తడుతారు. అను, 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 ఎక్కడున్నావు? అను, అను, అను,
అను ఏ రామ్ ఎక్కడికి వెళ్ళావు? బాసు వెతుకుతున్నాడు. ఏమైందిరా నీకు? బైక్ ఏదిరా? ఫోన్ ఇవ్వు. ఏమైంది? నేను ఫోన్ చేసుకోవాలి. ఫోన్ ఏమైందిరా? ఏమైందిరా? ఫోన్ ఇవ్వండి. ఎందుకురా? అను చనిపోయింది అంటున్నారు. అలాంటిది ఏం జరిగి ఉండదు రామ్. అలా నేను ఫోన్ చేసుకోవాలి. ఫోన్ ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇవ్వడానికి ఏం కాదు రామ్. ఏమైందిరా అనుకి? రామ్ రే నీ అనుకేం కాదు రామ్. రే రే ఏమైందిరా? ఏ రామ్ ఎక్కడ రాను? అను ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. నాట్ రీచబుల్. ట్రై చేయరా, మళ్ళీ ట్రై చేయి. ఎక్కడుందిరా? అనుకేమైందో చెప్పు. రామ్ ఏమైందిరా? ఎందుకు అలా ఉన్నావు? రేయ్ అను ఫోన్ నంబర్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఏంట్రా? అరే ఏం కాదులేరా. ఎందుకురా అంత టెన్షన్ నేను అను పడుతున్నావు? చూడాలి. అరే అను చెప్పేది అను విను. ఎక్కడుందో రిలాక్స్ సరిగ్గా అవ్వు. ఏం కాదులేరా. అరే చెప్పేది నేను వినరా? అను చూడాలి. ఏం కాదురా. చెప్పేది రేయ్, విను. రామ్. రామ్ అను రేయ్, రేయ్, రేయ్. రేయ్. రేయ్, వాడిని పట్టురా. నన్ను సేవ్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తానని చెప్పింది. తర్వాత తను ఏమైందో తెలియదు. అందుకోసం అన్ని చోట్ల వెతికి చూశాను సార్. సార్ ఎవరికైనా చెప్పి ఆమెను వెతికించండి సార్. ఎక్కడుందో ఏంటో తెలియడం లేదు. నీ బ్యాగ్ ఏదిరా? బైక్ ఏదిరా? బ్యాగ్ బంగ్లా లోపలే ఉంది సార్. బైక్ అక్కడే వదిలి పారిపోయి వచ్చాను. నేను అక్కడే చనిపోయి ఉండేవాడిని. ఏదో చెయ్యొచ్చి మంట అక్కడే సార్. ముగ్గురే అనుని ఏదో చేశారు సార్. ఇంట్లో జాగ్రత్తగా ఉండని చెప్పాను. నేను వస్తున్నాను అని చెప్పింది సార్. నేను ఆ రోజు మీ అమ్మాయిని చూసినప్పటి నుంచి అన్నీ ఇలానే జరుగుతున్నాయి సార్. నా సంతోషం పోయింది, ప్రశాంతత పోయింది. అను కూడా అంతే కదా సార్. అను కడుపులో చిన్న పాప. అను ప్రెగ్నెంట్ సార్. చిన్న పాప సార్. అను సార్. అను సార్. అను సార్. సార్ నాకెందుకో మీ అమ్మాయిని పట్టి పీడిస్తున్న దెయ్యం ఆ అమ్మాయి అనిపిస్తాను సార్. అవును సార్. నేను వెళ్ళి నిత్యాన్ని పిలిచాను. ఆమె చూసింది. అలాగే మీ అమ్మాయిని చూసినట్టు అవును సార్. రామ్ రిలాక్స్ రిలాక్స్. నీళ్ళు రిలాక్స్ 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 బాబాయ్ రిలాక్స్. తాగు నీళ్ళు తాగు. రిలాక్స్. ఊరుకో. ఏ రామ్ రిలాక్స్. కూల్గా ఉండు. బాస్ నన్ను అడిగితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే బెస్ట్. రేయ్ పోలీస్ దగ్గరికి వెళ్ళి దయ్యాల మీద కంప్లైంట్ ఇస్తావా? పోలీస్ దగ్గరికి వెళ్ళే కేసారా ఇది? ఏం చెప్తావురా? రేయ్ ఆడు చెప్పే బంగ్లా ఎక్కడుందిరా? అది స్మిత బంగ్లా అంట, లేక్ వ్యూ దగ్గర. దాన్ని బూత్ బంగ్లా అని కూడా పిలుస్తారు. చూడు బాస్, మీరు గనక నా మాట వింటే మనమే అక్కడికి వెళ్ళి లోపల ఏమైందో చూసొద్దాం. రేయ్ తొందరపడి ఏది చేయొద్దు. వీడు చెప్పేది విన్నావా? ఎవడో ఆ నిత్యాన్ని ఏదో చేసి చంపాడని వీడు నన్ను చంపుతున్నాడు. మా అమ్మాయి ఆ రోజు ఈయన్ని చూసిన చూపుకే నా గుండె జల్లుమంది. చూడు ఆడు చూడు ఎలా కూర్చున్నాడో దయ్యంలాగా.
ఇప్పుడు ఏం చేయాలంటారు? ముందెళ్ళి ఆ ఇంటి దగ్గర బైక్ ఉందో లేదో చూడండి. ఆ ఇంట్లో బ్యాగ్ ఉందో లేదో కూడా వదిలే. హే, అతను అను అను అంటుంటాడు. ఆ అమ్మాయి గురించి ఏమన్నా తెలుసా? అవును బాబాయ్, ఆమె గురించి చాలాసార్లు చెప్పాడు. పెళ్లి చేసుకున్నా అని కూడా చెప్పాడు. ప్రెగ్నెంట్ అని చెప్పాడు. అనుకు ఫోన్ చేయాలి, ఫోన్ ఇవ్వు అంటూ అరిచాడు. సరిగ్గా కుక్కను కొట్టినట్టు కొట్టాడు. ముందు ఆ అను అనే అమ్మాయి ఎక్కడుందో వెతికి పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది. తిరిగి ఆ పోలీసులు మనల్ని విసిగించకుండా చూడండి. ఏ ధనుంజయ, ముందు అన్ని ఇమీడియట్ గా నీ రూమ్కి షిఫ్ట్ చేసుకో. వాడిని ఒంటరిగా వదిలేయకు. అను బస్ ఎక్కావా? ఎక్కాను. అంతా సేఫే కదా? నేను సేఫ్ గా ఉన్నాను. నువ్వెలా వస్తావు? నా సంగతి వదిలే. ముంబై రీచ్ అయిన వెంటనే నాకు ఫోన్ చేయి, ఓకే? హలో హలో రామ్, నేను శివమణి మాట్లాడుతున్నాను రా. ఎవరు? ఏ రామ్, ఏంట్రా ఇది? ఏమైందిరా? ఇంకా డెలివరీ రాలేదని కస్టమర్ తిడుతున్నారు. లక్ష్మి కూడా ఇంటికి రాలేదని చెప్పింది. నీ ఫోన్ ఏమో కలవట్లేదు. ఎక్కడున్నావురా? సార్ హలో. డెలివరీ. హలో. నేను డెలివరీ ఇవ్వడానికి వచ్చిన ఇంట్లో ఇరుక్కుపోయాను సార్. హలో. ఏంటి వాడు తడబడుకుంటూ మాట్లాడుతున్నాడు? సార్ సార్ వినపడుతుందా? హలో. సార్ సార్ ప్లీజ్ సార్. ముందు వాడు ఎక్కడున్నాడో చూడు. ఓకే బాస్. ఏ గురు, వారు రాగానే ఫోన్ చేయమని చెప్పు. అలాగే బాస్. సరే బాబాయ్. రే డీజే, ఏంట్రా అయినా సార్ ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. డెలివరీకి వెళ్ళాడో, సినిమాకి వెళ్ళాడో, ఇంటికి వెళ్ళాడో, బాస్ ఏమో చంపేస్తున్నాడు. ఆనందం అంతులేదే, జలపాతం జోరు పెంచే, సంతోషం తోడు రాగా మనసంతా ఈల వేసే. వాడిని చూద్దాం రండి. ఎప్పుడు ప్రశాంతంగా ఉండనివర్రా. సరిగమలే సాటి లేని ఉత్సాహం ఊపిరి. ఏమైందిరా? అను సార్. ఏడవకుండా ఏమైందో చెప్పు. ఫిగరు బాసు నువ్వే. వినపడుతుందా సార్? అక్కడే సార్. ఎగసి రావే, కోరికలతో ఉరికి రావే. లైఫ్ అంటే నీదలేరా, గేమ్లు గెలుపు సొంతమేరా. గురు సార్, ఒకసారి లోపలేదో ఉంది చూస్తారా? లోపలేం లేదురా. ఎవరో ఉన్నట్టు అనిపించింది సార్. అది నీ భ్రమే, లోపలేం లేదు. ఆనందం అంతులేని జలపాతం జోరు పెంచే, సంతోషం తోడు రాగా మనసంతా ఈల వేసే. ఆనందం అంతులేని జలపాతం జోరు పెంచే, సంతోషం తోడు రాగా. గురు సార్, బ్లడ్ వస్తుంది ఇక్కడ. ఏంటి బ్లడ్? ఎక్కడ? ఇక్కడ. ఏం లేదే. ఏం లేదు కదా బాస్. తాడుబండ ఆంజనేయ స్వామి సింధూరం చాలా పవర్ఫుల్. ఇక్కడ సిచ్యువేషన్ ఏం బాలేదు. అది సరే, అక్కడ ఎలా ఉంది? నేను ప్లాన్ చేసి ముంబై నుండి కొచ్చికొచ్చి 4 days అవుతుంది. మన పాస్పోర్ట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా 2 రోజుల్లో నా డిగ్రీ సర్టిఫికెట్ కూడా రెడీ అవుతుంది. నువ్వు వచ్చేగానే
వీసా తీసుకుని ఫ్లైట్ ఎక్కేద్దాం. ఎప్పుడు వస్తావురా? ఒక వారం పట్టొచ్చు లేదా నెల పట్టొచ్చు. అందరినీ మంచిగా నమ్మించి సైలెంట్గా అక్కడికి వచ్చేస్తాను. దానికి ముందే ఆ స్మిత బంగ్లా ఎవరైనా ఓపెన్ చేస్తే? ఛాన్సే లేదు. మా బాస్కి దెయ్యాల భయం ఉన్నంత వరకు, అతని కూతురికి నిత్య పట్టుకుని ఉన్నంత వరకు ఛాన్సే లేదు. నీకు విషయం చెప్పనా? అను అనే అమ్మాయే లేదని, అను అంటే దెయ్యం అని అందరు నమ్ముతున్నారు. నేనే నమ్మించాను. అవును, ప్రపంచంలో ఉన్న భయంకరమైన దెయ్యాలన్నీ ఇంకా బతికే ఉన్నాయి, మనలా మనిషి రూపంలో. తెలుసా? నేను రాసిన నోవెల్ వేస్ట్ అన్నావు కదా, దాని విలువ ఇప్పుడు 2 కోట్లు. ఇప్పుడు చెప్తున్నాను, అది వేస్ట్. నేను చెప్పిన స్టైల్ అలాంటిది. హే, ఏంట్రా నువ్వే ఒక పెద్ద పిరికోడివి, నువ్వెలా ఇవన్నీ మేనేజ్ చేసావు? పిరికి ఓడికే ఎదుటి వాళ్ళని భయపెట్టే దమ్ముంటుంది. సరే, 2-3 పిజ్జా డెలివరీలు ఉన్నాయి, తర్వాత ఫోన్ చేస్తాను. ఇంకొంచెం సేపు మాట్లాడు ప్లీజ్. ఇప్పుడొద్దు, నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటే ఎవరికైనా డౌట్ వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ పెట్టాయి, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే? ఎప్పుడురా? ఇంకొద్ది రోజులే ఇదంతా. టేక్ కేర్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. అను, ఈ లోకంలో బ్రతకాలి అంటే అన్నీ భరించాలి అంటారు. అది చేతగాని వాళ్ళు చెప్పే మాట. బ్రతకటం అంటే ఆట, ఓ తెలివైన ఆట. పిజ్జా మ్యామ్. రండి. అక్కడ పెట్టు. ఓకే. ఈ రోజు మన ప్రత్యేక అతిథిగా ఇంటర్వ్యూ. ఎంత అయింది బిల్లు? 1 సెకండ్. ఎందుకు? ప్రపంచంలోనే పరిచయం అవసరం. 435 మ్యామ్. రాష్ట్ర ప్రజలు ఒక్కొక్క ఎన్నికల్లోనూ నిత్య, ముఖ్యమంత్రి పిజ్జా వచ్చింది చూడమ్మా. పోటీ వేస్తున్నారు. కానీ చివరికి వాళ్ళకి మిగిలేది మోసం, అసంతృప్తి. ఇది మీ ప్రభుత్వం చేసింది. దీనికి మీకు సమాధానం ఏంటి సార్?